ఇచ్చారు. అందుకే మీకు అధికారం ఇచ్చింది. అందుకే అధికారం ఇచ్చింది. ఏంటి ఒక కేఎస్ ప్రసాద్ గారు అక్కడ కూర్చోగానే బాగా పాడగలుగుతా ఉంది ఆయనకి. రోజు ఇదే ప్రైమ్ నైన్ ఛానల్లో ఒక్క వైసీపీ, ఇటు పక్క టీడీపీ, ఇంకో డబ్బాలో జనసేన, చేసినటువంటి వాళ్ళు మీరు ఈ రోజు మీరే మాట్లాడతారు. ఈ రోజు పథకాల గురించి మీరే మాట్లాడతారు. అసలు పథకాలు తెచ్చింది ఎవరో తెలుసు అసలు మీకు? శేఖర్ రెడ్డి ముందు గుర్తుపెట్టుకో, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పథకాలు మొదలు పెట్టిందే తెలుగుదేశం పార్టీ. అది గుర్తుపెట్టుకోవయా, తెలియకుండా మాట్లాడుకోవయా. జగన్మోహన్ రెడ్డికి ఆనామాలో తెలియదు రాజకీయాల్లో. ఆయన చేసినటువంటి అరాచకాలు, దోచేసినటువంటి 16 నెలలు జైల్లో చెప్పకూడదన్నా కానీ సిగ్గురాలా. ఈ రోజు మీరే పథకాల గురించి మాట్లాడుతున్నారు. కార్యక్రమాలు చేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల కోట్ల అప్పుల భారం తీసుకొచ్చినటువంటి మీరే మాట్లాడతారు. ఈ రోజు పెన్షన్ మీరు చెప్పినటువంటి మాట తప్పారు. 3000 అన్నారు, 2000 నుంచి విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్. విజయ్ కుమార్ గారు మీరు మాట్లాడారు. ఒక్క నిమిషం సబ్జెక్ట్ మాట్లాడండి సార్ ప్లీజ్. చరిత్ర మీది. ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే విజయ్ కుమార్ గారు ఆగండి ప్లీజ్. మీరేం మాట్లాడతారా? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం వాళ్ళ టర్న్ అవ్వనండి. లేదు మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడుతూ ఆగండి ప్లీజ్. ఈ రోజు 5 రూపాయలకి అన్న క్యాంటీన్. ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు, శేఖర్ రెడ్డి గారు మాట్లాడండి. ఏం మాట్లాడతారు? శేఖర్ రెడ్డి గారు మాట్లాడండి. విజయ్ కుమార్ గారు ఆగండి ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు మాట్లాడి సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్. వ్యక్తిగత దూషణలు వద్దు సార్. లేదు మాట్లాడు మీరు మాట్లాడండి. వ్యక్తిగత దూషణలు వద్దండి మాట్లాడు. సార్ ఒక్క నిమిషం సార్. ఒక ప్రాణం పోసా, ఒక ప్రాణం తీసా. 1000 రూపాయలు పెన్షన్ పెంచా, 10,000 పెన్షన్ కోసా. లెవెల్ అయిపోయింది. ఇది మీ పరిపాలన. ఇది మీ పరిపాలన. ఏడాది తిరక్క ముందే అమ్మఒడి ఇచ్చాం, ఏడాది తిరక్క ముందే రైతు భరోసా ఇచ్చాం, ఏడాది తిరక్క ముందే నేతల నేస్తం ఇచ్చాం, ఏడాది తిరక్క ముందే మత్స్యకార భరోసా ఇచ్చాం, ఏడాది తిరక్క ముందే గ్రామ సచివాలయాలు పెట్టాం, ఏడాది తిరక్క ముందే 1,26,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం, ఏడాది తిరగక ముందే గ్రామ వాలంటీర్స్ వ్యవస్థ తీసుకొచ్చాం, ఏడాది తిరక్క ముందే సచివాలయ వ్యవస్థతో పాటుగా రైతు భరోసా విలేజ్ క్లినిక్లు తీసుకొచ్చాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డ్. ఈ ఏడాదిలో మీరు చేసిందేంటి? పెన్షన్లు 1000 రూపాయలు పెంచినట్టే పెంచి దానికి తగ్గట్టుగా కోసేస్తా ఉన్నారు, లెవెల్ చేస్తా ఉన్నారు. అమ్మఒడి ఊసులేదు ఏడాది ఫస్ట్ బడ్జెట్ లో, రైతు భరోసా ఊసులేదు. కాపు సంక్షేమం కోసం అని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ ఏమో కాపులందరినీ లాక్కొచ్చాడు. 2 బడ్జెట్లు కాపు సంక్షేమానికి గుండు 0. ఇది ఈ రోజు మీరు చేస్తున్న పరిపాలన. అడిగితే మాత్రం వీళ్ళకి ఇన్ని వచ్చాయి. మేము ఓపెన్ గా చెప్తున్నాం సార్. అసలు కనీసం వైస్ ఎంపీపీలని, ఎంపీపీలని, జడ్పీ చైర్మన్ అని, ఉప సర్పంచుల్ని ఎవరు ఎన్నుకుంటారు అనే కనీస ఇంగితం కూడా లేదండి. నాలెడ్జ్ కూడా లేదు. ప్రజలు ఎన్నుకుంటారని చెప్తా ఉన్నారు సార్. ప్రజలు ఎన్నుకుంటారండి వాళ్ళని. ఆల్రెడీ ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులే. ఓకే, ఏదైతే ఎమ్మెల్యేలు సీఎం ఎన్నుకున్నట్టుగా ఎంపీటీసీలు ఎంపీపీని, జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్ ని, అదే విధంగా వార్డు మెంబర్లు అందరూ కలిసి ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. ఆల్రెడీ వాళ్ళు ప్రజలు ఎన్నుకున్న సభ్యులు. వాళ్ళని ఈరోజు మేము ప్రలోభాలు పెడతాం, శేఖర్ రెడ్డి దౌర్జన్యాలకు గురి చేస్తాం, కిడ్నాప్ చేస్తాం, అక్రమ కేసులు పెడతాం. ప్రజలే గుర్తుపెట్టుకో. సబ్జెక్ట్ పెట్టుకొని ఆవు కథ ఒక్కటే వచ్చాను. అదే నీకు పెట్ట కథలో కూర్చోబెట్టి రోజు కూర్చుంటే అయ్యే సార్. కాదు మీరు చేసుకోవాల్సిన అవకాశాలు జగన్మోహన్ రెడ్డి ఖాళీగా ఏడుస్తా ఉన్నాడు. ఇక్కడ ఏదో గెస్ట్ లాగా వచ్చి సార్ ఒక్క నిమిషం ఇద్దరు ఆగండి ఒకసారి. కేఎస్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం కేఎస్ ప్రసాద్ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. కేఎస్ ప్రసాద్ గారు. కాదు సార్, నేను రియాక్ట్ అవ్వడం కన్నా ఆయనేమో మీరు ప్యానల్లో నెలలిస్ట్ అని పిలుస్తారు. వైఎస్ఆర్సీపీ అన్నప్పుడు కనీసం ఖండించడం కూడా రాదు మీకు. సర్లేండి అవన్నీ వదిలేండి. కానీ ఇప్పుడు ప్రత్యక్ష విన్నారో లేదో బహుశా నేను వెంటనే మాట్లాడానండి. ఫ్రేమ్ నుంచి తీసేశారు. దగ్గర ఉన్న 5 అదే కదా ఫ్రేమ్ నుంచి తీసాడు. చెప్పండి. ఏం నష్టమేం లేదు. మీరు వాళ్ళకి ఆల్రెడీ కొన్ని భౌగోళిశాలలో ఉన్నాయి. అక్కడ వాళ్ళే ప్రవచనాలు చెప్పుకుంటూ అబద్ధాల పునాదుల మీద ఈ రోజు దాకా అధికారం కూడా వచ్చింది. ఇక్కడ కూడా అదే అవకాశం ఇవ్వండి, ఏం పర్లే. అందరికీ అవకాశం ఉంటుంది. అవకాశం లేనప్పుడు అప్డేట్ చేయలేడు. మేము వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం వాస్తవం ఏంటంటే
ప్రత్యక్ష పరోక్ష ఎన్నికలకు కూడా వ్యత్యాసం తెలియకుండా ఇదేదో ప్రజాస్వామ్య పరిరక్షణ కింద మాట్లాడినప్పుడు గతంలో జరిగిన తప్పనే పునరావృతం చేద్దాం అనుకున్నప్పుడు ఎవరు విలువలతో పాటిస్తున్న రాజకీయాలు చేస్తారో సరే చెప్పుకోమనండి. మేము ఇవాళ మ్యాండేట్ రాగానే ఇవాళ మేమే అన్ని చేసేస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుకుంటే కాలక్షేపం చేయమనండి, ఏం పర్లే. ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. ఇది తమిళనాడు తరహా రాజకీయాలు గెలిచినప్పుడు ఒకసారి 23, ఈసారి 11 ఇచ్చారు. నెక్స్ట్ ఎవరికి ఏమి ఇస్తారో ప్రజలు నిర్ణయిస్తారు, మీరు నేను కాదు కదా. అంచేత మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, మనకి ఏదో అనుగుణంగా ఉంది కాబట్టి మనకి ఆ యాంకర్ బాగా సపోర్ట్ చేస్తాడు, తర్వాత ఎవరినైనా ఏదైనా అనేసినా ఏం చెల్లుబాటు అయిపోతుంది. గతం నుంచి చూస్తూనే ఉన్నాం. నేను 5 సంవత్సరాల ముందు నుంచి డిబేట్ లో కూడా చూస్తున్నా. ఒక సీఎం చైర్కి రెస్పెక్ట్ ఉండదు, ఎవరిని పడితే ఆయన ఎలా పడితే అలా మాట్లాడే హక్కు వీళ్ళు ఒక్కరికే ఆపాదించుకుని వస్తున్నాయి. అంచేది ఏం పర్లే. డజన్ నో హౌ టు మెయింటైన్ ఎ డెకోరం, లెట్ దెమ్. ఇది శాశ్వతంగా రాజరికాలు కాదు సార్. బ్రేక్ అయినప్పుడు సమాధానం ఏంటి ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రాంతీయ పార్టీలని ప్రజలు నెత్తిపెట్టుకుంటున్నప్పుడు ప్రాంత పరిరక్షణే జరగనప్పుడు ఏం జరుగుతుందో ప్రజలు గమనించకుండా లేరు కదా. ఉత్తరాంధ్రలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏంటో తెలీదా, ఉభయ గోదావరి జిల్లాలో పోలవరం ఏమవుతుందో తెలీదా, టోటల్ విద్యా వ్యవస్థ ఏమవుతుందో అర్థం కావట్లేదా, ఇవాళ 10th క్లాస్ ఎగ్జామ్స్ అవన్నీ ఎలా కండక్ట్ అవుతున్నాయో, ఎన్ని పేపర్లు ఎక్కడెక్కడ లీక్ అవుతున్నాయో తెలియట్లేదా. సో ఇవన్నీ మనం గమనిస్తూ మన దగ్గర ఇది మంచి ప్రభుత్వం హెడ్డింగ్ పెట్టేసుకున్నంత మాత్రం కాదు కదా. హెడ్డింగ్ కింద సబ్ హెడ్డింగ్స్ ఏమున్నాయి చూడమనండి ఒకసారి. ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి నేను కలెక్టర్స్ కాన్క్లేవ్ లో లేనప్పుడు దాని మీద ఎవరు మాట్లాడరు. ఇవేవి చర్చనీయాంశాలు కాకూడదు. కేబినెట్ సమావేశాలకు ఆయన లేనప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటో ప్రశ్నించకూడదు. ఇవన్నీ ఎక్కడ అవుతున్నాయంటే ఎక్కడికక్కడ సమస్య పోతున్నాయి కాబట్టి మాకు జరుగుబాటు అంత సుఖం లేదనుకోండి. కానీ ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రతినిత్యం ప్రతిదీ గమనిస్తారు. ఈ రోజు నిజంగా తెలుగుదేశం సార్ ఒక్క నిమిషం ఆనాటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ నిజంగా రాజకీయం అనుకున్నప్పుడు వాళ్ళకి ఇవాళ 124 ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు మాట్లాడిస్తా ఇప్పుడు అది ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. విజయ్ కుమార్ గారు 1 minute ప్లీజ్ మాట్లాడి. ప్రసాద్ గారు ఇప్పుడు నేను అంటుంది ఇవాళ మీకు ఒకటే విషయం చెప్తున్నాను సార్. ప్రజాస్వామ్యంలో నిజంగా అరాచకాలు అన్న దానికి వాళ్ళకి 11 స్థానాలు ఇచ్చారని వీళ్ళు నమ్మినప్పుడు, కన్ఫైన్ అయినప్పుడు లెట్ దెమ్ కన్ఫైన్ టు దట్. అప్పుడు ఏం చేయాలి, నిజమైన డెమోక్రసీని పరిరక్షించే వీళ్ళకి అవకాశం ఉన్నా ఈ అవకాశాలు తీసుకోలేదని ప్రజాస్వామ్యంలో ప్రజలు గరిగిస్తారు. ఇది ఎప్పుడైతే కాకుండా నీవు నేర్పిన విద్య నేరజాక్ష అని చెప్పి అదే పని చేస్తే ఎవరు ఊరుకుంటారు, ఎవరు గమనించట్లేదు అనుకుంటున్నారు. ఓ తునిలో ఆడ కౌన్సిలర్ల మీద జరిగిన దాష్టికాలు గమనించట్లేదు అనుకుంటున్నారా? నెల్లూరులో అసలు ఎవడూ లేడు. దాకా ఎందుకు ఈ బాల్ని నేను ఎగేసుకుని తీసుకెళ్లి జనసేనలో జాయిన్ చేశారు. నేను దామచర్ల గారు ఆయన తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకి అగ్రిగేట్ 20 లక్షలు ఇప్పించుకున్నారు. ఆ డిస్పారిటీ ఎవరు గమనించట్లేదు అనుకుంటున్నారు? అక్కడ గమనించండి. జనసేన అంటే ఎలాంటి వివక్ష చూపిస్తారో గమనించమని ప్రజల్ని. ప్రజలు ఏం గమనించకుండా లేరు. మీకు కావాల్సిన వచ్చిన కల్లా మీరు అనుగుణంగా మలుచుకుని అయ్యో మేము అందరూ సూపర్ గా ఉన్నాడు పైన సెకండ్లు ఇచ్చుకోవడం కాదు, గ్రాస్ రూట్ లెవెల్లో జరుగుతుంది చెప్పండి. దాన్ని డెమోక్రసీ అబ్రివేషన్స్ అంటారు. అంతేగాని నేను వైఎస్ఆర్సీపీ